ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక రోజున కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినపు మూలవాక్యముగా మలాకీ ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకుందాం. మొదటి మాట ఒకటి చదువుకుందాం. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. దేవుడి మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. వాక్యమును విరిచి వడ్డించండి ప్రభువా. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును నాకు మాకందరికి దయచేయండి. నాతో మా అందరితో నువ్వు మాట్లాడు. నీ కృపలో భద్రపరచు కాపాడు. మాకు కావలసినటువంటి ప్రతి అక్కర అవసరత నీ మహిమలో వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి. నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రయాణించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో ఏశావును ద్వేషించి అనేటటువంటి మాట ఉంది. ప్రియులారా, అసలు ఏశావు యొక్క కథ సాధారణంగా అందరికీ తెలుసు. కానీ ఏశావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు అని చెప్పబడింది. ఎందుకు ఏశావు ద్వేషించబడ్డాడు అనేది మనం చూసుకోవలసినటువంటి ముఖ్య విషయం. ఇక్కడ ఈ వాక్యము వివరించడానికంటే ముందు ఒక మాట నేను అడగదలుచుకున్నాను. ప్రియ శ్రోతలను ఒక మాట మాట్లాడుతున్నాను. ఏంటంటే, అసలు ఎందుకు ద్వేషించాలి? ఇది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. ఎందుకు ద్వేషించాలి? ఏశావు చేసిన తప్పేంటి అంటే, మనకు సాధారణంగా తెలిసిన విషయము, జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. దేని కొరకు? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడని కొత్త నిబంధనలో కూడా యాకోబు అంటాడు. ప్రియులారా, అసలు అమ్ముకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తనకు ఆహారం దొరకకనే వచ్చింది. ఒక మాట చెప్తాను. ఏశావుకు ఎందుకు ఆకలి బాధలు అయ్యేలాగా దేవుడు చేశాడు? ఇది అన్యాయమే కదా. తనకు కూడా సమర్థవంతంగా అన్నీ ఉంటే ఏశావు తప్పు చేసేవాడే కాదు, జ్యేష్ఠత్వ పక్కును నమ్ముకునేవాడే కాదు. ఎందుకు ద్వేషించాడు? కారణం ఏమిటి? ఎందుకు? జ్ఞానవంతుడు కాదనా? బలవంతుడు కాదనా? ఒక పూట కూటి కొరకు తన హక్కును అమ్ముకున్నటువంటి వానిగా, చరిత్రహీనుడుగా ఎందుకు మిగిలిపోవాలి అంటే, ఒకే ఒక్క విషయము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. అందులో ఏశావును ద్వేషించడానికి ఏముంది? కారణం ఏమిటంటే, దేవుడు నీ హృదయాంతరంగమును పరిశోధించువాడు. ఆదాము పండు తిన్నప్పుడు హవ్వను పిలవలేదు. హవ్వమ్మ నువ్వు ఎక్కడా అనలేదు. కానీ మొట్టమొదట పండు తిన్నది ఎవరు? హవ్వమ్మనే. కానీ దేవుడు ఎవరిని పిలిచాడు? ఆదామా నువ్వు ఎక్కడా అన్నాడు. ఎందుకు? హవ్వమ్మ తప్పు చేస్తే ఆదాము శిక్షించబడ్డాడు. ఆదామును మొట్టమొదట దేవుడు ఎందుకు పిలవలసి వచ్చింది అంటే, మొదట చేశాడనా? కాదు. దేవుని ప్రణాళికలో
దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు గనుక ఏశావును ద్వేషించడానికి కారణం ఏమిటంటే అతని మనసులో ఉన్న ఒక మాట ఏమిటంటే, నేను చనిపోయిన తరువాత నాకు ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎందుకు? ప్రియులారా, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే కాపుదలను ఈరోజు నిర్లక్ష్యమైపోతుంది. ఏశావు ఏమనుకున్నాడంటే, నేనే లేనప్పుడు ఇదంతా నాకెందుకు అనుకున్నాడు. అసలు నువ్వు ఉండాలి అంటే ఎటు చూడవలసిన వాడవై ఉన్నావు. ఈరోజు మన దైనందిన జీవితంలో ఏం జరుగుతుంది? నిజంగానే ఎంతమంది ఏశావులో ఉన్నాం? సరే, ఈరోజు ఆకలి కొరకు దేవుని ప్రేమను అమ్ముకోకపోవచ్చు, కానీ అనేక రకములైన విధములైనటువంటి అవసరాల కొరకు దేవుని ప్రేమను తాకట్టు పెడుతున్నాం. జనాలలో మంచివాడిగా కనబడడం కొరకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని తాకట్టు పెడుతున్నాం. ఇది నిజమా కాదా? అంటే చాలామంది ఇది కాదు అని అంటారు, కానీ నేను ఒక మాట అంటాను. ఏమిటంటే, ఎందుకు కాదు, అవును అని నేను అంటాను. ఎలాగంటే, ప్రియులారా, దేవుని సముఖములో, దేవుని ప్రణాళికలో లేదా దేవుని రాజ్యములో నీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి? ఏమి కలిగి ఉన్నావు నీవు? నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు ఏశావులాగా తమ్ముని వైపు లేదా ఆహారం వైపు చూసావా? దేవుడు నీకు ఇస్తున్నటువంటి దీవెనకరమైన జీవితాన్ని చూసావా? యాకోబుకు ఆసరా అయింది. ఈరోజు నీ జీవితంలో, మన జీవితాల్లో కూడా నీ బలహీనతను ఆసరగా చేసుకుంటుంది సాతాను. దేవుడు నీకు సమస్తం ఇచ్చాడు, కానీ దాన్ని సరిగా వాడడంలో నువ్వు విఫలమయ్యావు గనుక నువ్వు సాతాను కబంధ హస్తాల్లో బందీవయ్యావు. ఈరోజు చాలా దేవుని పిల్లలు అని పేరు పెట్టుకున్న వారి కుటుంబాల్లో సమాధానం లేదు. చాలా కుటుంబాల్లో ఆరోగ్యం లేదు. ఈ రెండింటితో సాతాను మన కుటుంబాలను, మన జీవితాలను ఆగం చేస్తుంది. ప్రియులారా, ఎందుకు నీకు అనారోగ్యము తరచు? ఎందుకు దీర్ఘకాలికంగా నువ్వు దేవునికి దూరం ఉంటున్నావు? దీర్ఘకాలిక అనారోగ్యం నీకు ఎందుకు వస్తుంది అంటే, దీర్ఘకాలికంగా నువ్వు దేవునికి దూరం అయ్యావనే అర్థం. ప్రియులారా, నిజంగానే దూరం అయ్యామన్న విషయం మనకు తెలుస్తుందా? తెలియట్లేదు. కానీ నేను చెప్పిన కొన్ని లక్షణాలు నీ కుటుంబంలో కనబడితే నువ్వు దేవునికి దూరం ఉన్నట్టే. వరుస అనారోగ్యాలు వస్తున్నవి, అసమానతలు వస్తున్నవి, సమాధానం లేని జీవితము, ఎదుగుదల లేని కుటుంబము. ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నీవు దేవుడితో లేవని, దేవుడు నీతో లేడని. నిజంగానే ఏశావులాగా ఈరోజు దేవుడు ఎవరినైనా ద్వేషిస్తాడా అంటే, అంత ద్వేషం ఉండకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూచి చూడనట్టు వదిలేస్తుంటాడు. ఇది నిజం. ఆయన కన్నులు మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉండదు. నువ్వు ఎలాగ చెడ్డవాడివి అంటే, దేవుని యొక్క ఆజ్ఞ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పాటించలేక చెడ్డవాడి అవుతున్నావు. ఈరోజు
ఒకప్పుడు దేవుని పిల్లల జీవితాల్లో ఉన్నటువంటి తెగింపు లేదు. కడవరి కాలంలో ఉన్నాం. ఏదేమైతే నాకేమి, నువ్వు సత్యాన్ని కొరకు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడు, నీ కుటుంబంలో సమాధానం ఇవ్వడు. ఏం చేసావని దేవుడు ఇవ్వాలి? ఆర్థికంగా ఉంటుంది కావచ్చు, ఆర్థికంగా ఒకే దాన్ని చూసి నువ్వు ఎదుటివారు ఇలాగున్నారు నేను ఇలాగున్నానని బాధపడకు. డబ్బిచ్చేది ఆయనే కావచ్చు, కొన్ని దేవునికి బదులుగా సాతాను కూడా వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నీవు గనుక దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే దేవుని వద్దకు నీవు వచ్చే అంత మట్టుకు కూడా దేవుడు నిన్ను వదిలేయడు. ప్రియులారా, ఏశావును ద్వేషించిన దేవుడు ఈరోజు ఏశావు లాంటి పరిస్థితి కలిగి ఉన్న మనల్ని ఎందుకు ద్వేషించడు? ఏశావు అన్న మాట ఏంటి? నేనే లేనప్పుడు నాకు ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఎందుకు అంటే, దేవుడిచ్చిన అసమానమైనటువంటి ఆశీర్వాదమును ఈయనే దేవుడిచ్చినటువంటి ప్రాణము కొరకు తునప్రాయం చేశాడు. అంటే దేవుని ఆశీర్వాదం, అత్యున్నతమైన ఆశీర్వాదము కంటే ఈ లోకములో ఉన్న సుఖమును కోరుకున్నాడు. అందుకే తిమోతి అంటాడు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువాడు. ఈరోజున్న క్రైస్తవ్యం ఎలాగైంది అంటే, దేవుని కొరకు ఒక మాట పడలేని స్థాయి ఉంది. అలాగనే దేవుడు వదిలేస్తే అనారోగ్యాల పాలై శాంతి సమాధానంలో కళ్ళనే చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ దేవుని మాట పట్టుకొని దేవుని ఆత్మ ఎక్కడ పనిచేస్తుందో అక్కడికి పోవడానికి సిద్ధంగా లేము. కారణం ఏమిటంటే, నీ జీవితంలో సాతాను నాట్యము చేస్తున్నది. ఈ మర్మాలు ఇవన్నిటికంటే ముందు నీవు దేవునితో నిలబడ్డావా లేదా చూసుకో. హనోకు దేవునితో నడిచెను, నువ్వు కనీసం ఎలాగ నడుస్తున్నావో చూసుకో. దేవునితో మనం నడవలేకపోతే ఈ భూలోకంలో, ఈ యాత్రలో నీ కుటుంబంలో ఏమీ ఉండదు. అన్నీ కోల్పోయి ఒంటరిగా వేదనతో మిగులుతావు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఏశావు నిర్లక్ష్యం చేశాడు కనుక ద్వేషించబడ్డాడు, దేవుని చేత ద్వేషించబడ్డాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ఎన్ని ఆశీర్వాదాలను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఎన్ని మాటలను నువ్వు పెడచెవిన పెడుతున్నావు, ఎన్ని విధాలుగా నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు. నిన్ను నువ్వు చూసుకోవాలి, నిన్ను నువ్వు గమనించుకోవాలి. లేకపోతే నీ జీవితం ఆశీర్వాదంలో ఉండదు, నీ కుటుంబంలో శాంతి ఉండదు, నీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఎదుటి వారిని చూచి నీవు పోల్చుకోవడం కంటే దేవుని వైపు చూచి నీ జీవితం ఎలాగున్నదో సమర్థించు, స్వపరీక్ష చేసుకో. ఉదయకాలమున దేవుడు నిన్ను అడుగుతున్నాడు, రా, లేచిరా అని. రండి, దేవుడి సన్నిధిలో మన వివాదము తీర్చుకుందాం. దేవుని కొరకు నిలబడి దేవుడిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదమును మరలా ఒకసారి మనల్ని మనం గుర్తు చేసుకొని ఎలాగున్నది మన జీవితం అనే దాన్ని మనం స్వపరీక్ష చేసుకొని, మన జీవితంలో ఏమి జరిగిందో స్వపరీక్ష చేసుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, నిజంగా మనం ఎక్కడ తప్పిపోయాం, ఎందుకొరకు మన కుటుంబం ఈ స్థితిలో ఉన్నది. ఒకటే విషయం చెప్తున్నాను చివరి మాటగా, నీవు దేవుని కొరకు నిలబడినప్పుడు మాత్రమే, దేవుని కొరకు ప్రయాసపడ్డప్పుడు మాత్రమే, దేవుని కొరకు నేను బ్రతకాలని నిర్ణయించుకొని బ్రతుకుతున్నప్పుడు మాత్రమే నీ కుటుంబంలో సమయోచితమైన సహాయం అనేటటువంటిది పనిచేస్తుంది. ప్రతి సమయంలో నీకు కావలసినటువంటి ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి వస్తుంది. కనుక ప్రియులారా, జాగ్రత్తగా గమనించి ఏశావు లాంటి దుస్థితిని మన జీవితాలకు కలగకుండా సత్యము వైపుకు అడుగులేద్దాం. దేవుని కొరకు ఉజ్జీవింపబడి పావురము వలె నిష్కలంకులమై సత్యాన్వేషణలో దేవుని కొరకు ముందుండి నీకు ఆశీర్వాదం కాని ప్రతిదాన్ని వదిలేసి నిన్ను లేవనెత్తే యేసు వైపుకు నడు. నీ కుటుంబంలో దేవుడు
సకల ఆశీర్వాదములు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యంను ప్రభా మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. సాతాను ఎత్తుకుపోకుండా ఫలింపచేయండి ప్రభా. ఏ షావు లాంటి స్థితిలో మేము ఎవరము ఉండకుండా నీవు కృప చూపి తోడైండమని నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరమ ప్రేమ, రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత ఆశీర్వాదం సన్నిధి ఇది మొదలుకొని క్రీస్తు రెండో రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనానికి సంపూర్ణ విజయం కలుగు, అపవాదికి ఆరిక్రియలకు అనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్నందరినీ దీవించునుగాక. ఆమేన్.